హాయ్ గాయ్స్, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్పిరిట్ నుంచి ఫస్ట్ పోస్టర్ అయితే వచ్చింది. ఆ పోస్టర్లో నేనైతే కొన్ని అయితే అబ్జర్వేషన్స్ అయితే చేశాను. అవి అయితే ఇప్పుడైతే మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇది పాన్ ఇండియా మూవీ అయితే కాదు, ఇది పాన్ వరల్డ్ మూవీ అనుకుంటా. సో ఎందుకంటే కింద ఎన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుందో ఆ లిస్ట్ అయితే ఇచ్చాడు పోస్టర్లో కింద. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు 3 అన్నోన్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అది ఏంటా అని నేనైతే ChatGPTలో అయితే చెక్ చేశాను. సో ఒకటి వచ్చేటప్పటికి జపనీస్, ఆబ్వియస్లీ ప్రభాస్కి జపనీస్లో అయితే క్రేజ్ ఉంది కాబట్టి సో జపనీస్ ఎక్స్పెక్టెడ్. అండ్ చైనీస్ సెకండ్ వన్ ఈస్, థర్డ్ వన్ ఈస్ కొరియన్. అంటే అలాంగ్ విత్ ఇండియన్ లాంగ్వేజెస్, ఫారెన్ లాంగ్వేజెస్ ఒక 3 లాంగ్వేజెస్లో అయితే మూవీ అట్ ద సేమ్ టైం రిలీజ్ అవుతుంది అయితే మాత్రం ఈ పోస్టర్ చూసి అయితే చెప్పొచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి ప్రభాస్కి ఆబ్వియస్గా జపనీస్లో అయితే క్రేజ్ ఉంది, బట్ కొరియాలో రిలీజ్ అవుతుందంటే దాని అర్థం మూవీలో డాన్లీ అయితే ఉన్నాడంటారా? నాకైతే ఇంత ప్రీవియస్ అనౌన్స్మెంట్లు అన్నిటిని చూస్తే డాన్లీ అయితే ఖచ్చితంగా ఉన్నాడని అయితే అనిపిస్తుంది. ఈ రెండు నేను చేసిన ఓవరాల్ అబ్జర్వేషన్స్. అలాంగ్ విత్ దట్ ఓన్లీ పోస్టర్ చూసుకుంటే కనుక సో టిపికల్ సందీప్ రెడ్డి వంగ మూవీస్లో ఉండే లాంగ్ హెయిర్ అండ్ బియర్డ్ సేమ్ అయితే కంటిన్యూ అయితే చేశాడు. బట్ హీరోయిన్ మోర్ ట్రెడిషనల్ లుక్లో కాకుండా శారీలోనే కొద్దిగా స్పైసీనెస్ యాడ్ చేసి అయితే చూపించాడు. చూడాలి మరి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో. ఆబ్వియస్గా హీరో క్యారెక్టరైజేషన్ టూ మచ్ డెప్త్ అయితే ఉంటుందైతే మాత్రం నేనైతే అనుకుంటున్నాను. సో ఇవైతే నేను అబ్జర్వ్ చేసిన 3 పాయింటర్స్ ఫ్రమ్ ద మూవీ పోస్టర్. మీరేమైతే అబ్జర్వ్ చేశారో కింద అయితే కామెంట్లో అయితే తెలియజేయండి. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.